జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మాగంటికి ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని హరీష్ రావు తెలిపారు. గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ ఆరా తీశారు. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం ఇంటిలో స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే హైదరాబాద్ ఏఐజీ దవాఖానాకు తరలించారు. కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు గుర్తించి సిపిఆర్ చేయడంతో ఆయన కొద్దిగా కోలుకున్నట్లు ఏఐజీ వైద్యులు తెలిపారు. అనంతరం గుండె నిపుణులు ప్రత్యేక పర్యవేక్షణలో వెంటిలేటర్పై ఆయనకు చికిత్సను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే గోపీనాథ్ పరిస్థితి కొంత విషమంగానే ఉందని, 48 గంటలు గడిచే వరకు ఏ విషయం చెప్పలేమని తెలిపారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఎమ్మెల్యే గోపీనాథ్ ఏఐజీలోనే డయాలసిస్ చేయించుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. మాగంటి అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఏఐజీ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే గోపీనాథ్ను పరామర్శించారు. గోపీనాథ్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే అభిమానులు ఆందోళన చెందవద్దని హరీష్ రావు సూచించారు. డాక్టర్లు జాగ్రత్తగా పరిశీలిస్తామని చెప్పారు. రైట్ నౌ పూర్తి స్థాయిలో వైద్యాన్ని డాక్టర్లు అందిస్తాము. తనకు అత్యంత సన్నిహితుడు బీఆర్ఎస్ కీలక నేత సర్దార్ ఆత్మహత్య ఘటన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను కలచివేసిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. సర్దార్ ఆత్మహత్యతో ఎమ్మెల్యే ఒత్తిడికి గురయ్యారన్నారు. గోపీనాథ్ వైద్యుల ట్రీట్మెంట్ కు స్పందిస్తున్నారని, వైద్యులు 48 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచారన్నారు. ఆయన ఆరోగ్యంగా బయటకు వస్తారని శ్రవణ్ ఆకాంక్షించారు. మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు అస్వస్థతతో ఏఐజీ హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. వారికి ఏఐజీ హాస్పిటల్లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ కొనసాగుతా ఉంది. ఇప్పుడు వారు ఐసీయూలో ఉన్నారు. వచ్చే 48 గంటల పాటు వారిని అత్యంత క్రిటికల్ గా డాక్టర్స్ అంతా కూడా ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు, మానిటర్ చేస్తా ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ వారి కండిషన్ స్టేబుల్ గా ఉంది. వారి అభిమానులు గాని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గాని అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులతో పాటు హైదరాబాద్ ఏఐజీ దవాఖానా వైద్య బృందంతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. గోపీనాథ్కు ఐసీయూలో అందిస్తున్న చికిత్స వివరాలను సీనియర్ వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. గోపీనాథ్కు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడే అవకాశం ఉందని ఏఐజీ వైద్య బృందం కేటీఆర్కు వివరించింది. ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను కేటీఆర్ ధైర్యం చెప్పారు. గోపీనాథ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండేందుకు కేటీఆర్ తన పర్యటన కుదించుకొని గురువారం రాత్రే హైదరాబాద్కు బయలుదేరారు.